నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, నిన్న మోడీ వచ్చారు, చాలా మాట్లాడారు. అందులో 3 రాజధానుల గురించి మాట్లాడారు. అలాగే కారిడార్ తీసుకొస్తామని చెప్పేసి, అంటే ఢిల్లీ ముంబై లాగా చెన్నై విశాఖ కారిడార్ తీసుకొస్తామని అన్నారు. అది పాసిబుల్ అయ్యే అవకాశం ఉందంటారా? పాసిబుల్ అంటే ఇప్పటికిప్పుడు అవ్వకపోయినా దెర్ ఇస్ ఎ ఛాన్స్ కదా. జనరల్గా ఎవరైనా సరే కేంద్రంతో తెగదింపుల వరకు చేసుకోకుండా ఎందుకు ఉండాలంటే, రాజకీయం ఇట్స్ లైక్ అంటే పొద్దున్న లెగిస్తే నా ముఖం మీరు చూడాలి, మీ ముఖం నేను చూడాలి అన్నట్టుగానే ఉంటుంది. అంటే చాలామంది విశ్లేషకులు కూడా ఒక రకమైన అభివర్ణించారు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 2018లో ఎన్డీఏ కూటమితో కానీ బీజేపీతో కానీ ప్రత్యేకంగా విభేదించి బయటికి రావడం అనేదే కొంచెం పొరపాటైన అంశమే అన్నట్టుగా చాలామంది అభిప్రాయం. సో ఆ పరంగానే జరిగినట్టు అనిపించింది. ఎందుకంటే ఊరికే జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొట్టు వదిలేశారు కదా, మాకు 25 స్థానాలకు 25 కేంద్రం మెడలు ఉంచి తెప్పిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పారు. సో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో కూటమిలో ఉండి కూడా రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదని, రాష్ట్రానికి అవసరమైనప్పుడు స్పెషల్ స్టేటస్ కూడా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఒక రాజధాని లేదు, ఒక వస్తువులు లేవు, కనీస మౌలిక సదుపాయాలకి సమకూర్చడానికి అవసరమయ్యే నిధులు కూడా లేవు అనే ఉద్దేశంలో ఆయన కొద్దిగా ఫైట్ చేయడం, అది ఇంచుమించు లాగుతూ వచ్చారు. తర్వాత కొంత ప్యాకేజ్ రూపంలో తెప్పించుకున్నారు. కానీ అది ఎక్కడికక్కడ అవ్వకపోవడం, వీళ్ళు రెచ్చగొట్టడం, రాజకీయ లబ్ధి కోసం వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం, ఇది ప్రజల్లోకి బాగా బలంగా వెళ్ళిపోతుంది, మనం లాభం లేదు, ఎన్డీఏతోని ఫైట్ చేసిన బయటకు రావాలని బయటకు వచ్చేసారు. అక్కడ ఇదయింది. ఎన్డీఏ వాళ్ళు కూడా ఏంటంటే, సరే రెండోసారి గవర్నమెంట్ రావడం కదా, దానికి తోడు డిమానిటైజేషన్ కానీ లేదంటే కరోనా లాంటి అంశాలు రెండోసారికి రావడం వల్ల వాళ్ళు వైసీపీలో ఏం అడగలేదు, వాళ్ళు ఏం చేయలేపారు. ఫస్ట్ టైము డిమానిటైజేషన్ అవన్నీ చేయడము, ఫస్ట్ టైం గవర్నమెంట్ రావడము, ఎలాగా ఏం చేద్దాం, బీజేపీని సుస్థిరపరచుకోవాలి. అప్పుడెప్పుడో వాజ్పేయి గారి హయాంలో వచ్చిన ప్రభుత్వాన్ని మరలా ఇప్పుడు స్టాండ్ బై చేసుకోవాలంటే, సుస్థిరమైన ప్రభుత్వం కావాలంటే ముందు బలం పుంజుకోవాలి, రాష్ట్రాల్లో బలం పుంజుకోవాలి, మెల్లమెల్లగా దక్షిణాదికి విస్తరించాలనే ఆలోచనలోనో మరే ఇతర కారణాల వల్ల బీజేపీ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయలేదన్నది వాస్తవం. సో ఇప్పుడు రెండోసారి కూడా గవర్నమెంట్ ఫామ్ అయ్యి చేసిన తర్వాత ఇక్కడ దురదృష్టవశాత్తు వైసీపీ రావడం గవర్నమెంట్, ఈలోగా ఆయన విభేదించి సైడ్ అయిపోవడం, ప్రతిపక్ష నేతగా ఉండిపోవడం, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయి వీళ్ళు కూడా ప్రతిసారి కేంద్రం దగ్గరికి వెళ్ళడం, చేతులు కట్టుకొని ఉండడమే తప్ప గట్టిగా అడిగింది లేదు, బెదిరించింది అసలు సీనే లేదు. సో వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు కూడా పోనీ కనీసం వైసీపీ వాళ్ళు కాంగ్రెస్తో పడదు, మన కాంగ్రెస్ ద్వారా వాళ్ళు సపోర్ట్ తీసుకొని మాట్లాడతారంటే అది లేదు. బీజేపీ దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ కేసులు ఉన్నాయని ఉద్దేశము, మరే ఇతను బెయిల్ మీద ఉన్నారని ఉద్దేశము, ఇతను గట్టిగా అడగలేకపోయాడు. సో ఏమీ అవ్వలేదు. అదే మోదీ గారు కూడా చెప్పారు కదా, పోలవరం సంబంధించి ఆల్రెడీ 70% అయిపోయిన పోలవరం చంద్రబాబు గారి హయాంలో మిగతా 30 పెట్టి ఇప్పుడు కనీసం ఈడేళ్ళు పూర్తి చేసి రిబ్బన్ కటింగ్ చేస్తే ఈయన పేరు వచ్చేసేది కదా. కనీసం అలా కూడా చేయడానికి నచ్చలే. అంటే చంద్రబాబు గారు చేసింది ఏది ఉండకూడదు. అంటే చంద్రబాబు గారు నేను చేశాను, నేను చేయించాను అని అనకూడదు అనమాట ఈయన దృష్టిలో. మరి ఇప్పుడు ఈయన అంటున్నది ఏంటి, నా వల్ల ప్రతి కుటుంబం లబ్ధి పొందితే, అంటే నా వల్ల ఆయన వల్ల లబ్ధి పొందేది ఏంటి, ఆయన పాకెట్లోంచి ఇవ్వట్లేదు కదా. బట్ ఈయన అలా మాట్లాడతారు కదా, నా వల్ల లబ్ధి పొందితే ప్రతి కుటుంబము మీరు దాని గురించి బాగుపడినట్టయితే నాకు ఓటేయని అని అడుగుతున్నాడు కదా. మరి ఇదేంటిది, మరి నేను చేశాను ఈయన మరి చెప్పుకుంటున్నట్టేనా ఇండైరెక్ట్ గా. చంద్రబాబు గారు ఇదే ఒకప్పుడు సైబరాబాద్ సిటీ నిర్మించారంటే నేను పెద్దగా ఇది విమర్శించుకుంటున్నారు, పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు ఈయన అనేసరికి మాత్రం అది గొప్ప కాదంట, నిజంగా ప్రజలందరూ లబ్ధి పొందారు లేదని వాళ్ళు అడగడం అంట. అంటే అట్లా ఎవరికి వాళ్ళు ఫేవర్గా మార్చుకుంటున్నారు. సో చంద్రబాబు గారు ఎప్పుడైతే బీజేపీతో విభేదించి బయటకు వచ్చేసారో, ఇక్కడ రెండోసారి గవర్నమెంట్ రాకపోవడం, వచ్చుంటే మేబీ మెల్లగా ఎన్డీఏతో కలిగడమో లేదంటే నయానో భయానో ఒప్పించుకోవడమో, కూటమిలో భాగం కాబట్టి మళ్ళీ కాంప్రమైజ్కి రావడం, సరే మీకు సపోర్ట్గా ఉంటాం, మాకేదో చేయండి అనడం అయి ఉండేది. రాకపోవడం, వీళ్ళది వైసీపీ రావడం, వైసీపీ వాళ్ళు కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో అడగలేకపోవడం, అక్కడ మరి బీజేపీ పట్టించుకోలేదు. అదే ప్రధాని గారు ఉద్ఘాటించారు కదా. ఇప్పుడు కూడా ఏంటి, మేనిఫెస్టో మీద వాజ్పేయి గారు మోదీ గారు బొమ్మ లేదు, బీజేపీ మేనిఫెస్టో కాదు, వీళ్ళిద్దరిదే, బీజేపీ సపోర్ట్ లేదు, బీజేపీకి తక్కువ సీట్లు రావాలని కోరుకోండి, మనం మళ్ళీ కలిసిపోదాం,
ఇట్లాంటి ఆలోచనలు ఉన్నారు కదా, ఆ ఆలోచనలన్నీ బ్రేక్ చేసేలాగా ఈరోజు మోదీ గారు మాట్లాడారు. ఇప్పుడు ఆయన అహ్మదాబాద్కి ముంబైకి కూడా బుల్లెట్ ట్రైన్లు వేసుకోవాలన్న ఆలోచనలు ఉన్నారా? మరి అలాగే ఇప్పుడు రేపొద్దున వైజాగ్ చెన్నై కారిడార్ ఎందుకు అవ్వకూడదు? ఇప్పుడు ఆల్రెడీ ఇండియాలోనే బిజియెస్ట్ హైవే ఏంటంటే NH5, అది ఇప్పుడు 5 అంటే కానీ ఇప్పుడు NH16 ఏదో మార్చారు. మరి దాన్ని వాజ్పేయి గారి హయాంలో, అదే బీజేపీ హయాంలోనే కూడా ఈ మొత్తం రోడ్లు విస్తరణ అంతా జరిగాయి, 4 లేన్. మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చాక అది 8 లైన్ గా విస్తరించడం జరిగింది. సో అట్లా ఒక్కొక్కటిగా విస్తరించుకుంటూ వెళ్లే వీళ్ళు అన్ని రకాలుగా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తీసుకొచ్చారు. డిమానిటైజేషన్ బిగ్గెస్ట్ డెసిషన్ మెల్లమెల్లగా చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిపాలించే రాష్ట్రాలకే ఫేవర్ గా చేస్తున్నారు, ఆ పరిపాలన లేని రాష్ట్రాలకి ఫేవర్ గా చేయట్లేదంటే ఎవరిదా చేసుకుంటారు. ముందు ఉన్నదాన్ని కాపాడుకోవాలి కదా, ఉన్నదాన్ని కాపాడుకోవాలి. నెక్స్ట్ అభివృద్ధి మెల్లగా సౌత్ లోకి విస్తరించాలనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు చేస్తారేమో. ఇన్ కేసు వీళ్ళు చెయ్యరు అనుకుందాం, కాసేపు ఊరికే మీరు అన్నారు అయ్యే పనేనా అని అడిగారు, వీళ్ళు చేయలేదు అనుకుందాం. వీళ్ళు కాకుండా నెక్స్ట్ కాంగ్రెసే వచ్చింది అనుకుందాం. ఇక్కడ స్టేట్ లో ఎలాగో టీడీపీ వస్తుంది కదా, వచ్చినప్పుడు మళ్ళీ స్టేట్ పరిస్థితి ఏంటి? స్టేట్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ మ్యాక్సిమం ఛాన్సెస్ లేవు, ఎందుకంటే ఇండియా కూటమిలో కూడా ఎవరికి వాళ్ళే విడిపోయే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి. ఒకవేళ వైసీపీకే ఎవరైనా ఓట్లు వేస్తే ఏంటి పరిస్థితి? కాంగ్రెస్తోనా కలవలేరు, బీజేపీలోకి వెళ్ళలేరు. మళ్ళీ రాష్ట్రం పరిస్థితి ఏంటి? ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయింది, కేవలం సంక్షేమం. అవి కూడా ఏంటి, ఊరికే ఇప్పుడు అమ్మఒడి ఇచ్చారు. అమ్మఒడి ఇచ్చినప్పుడు కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళకే ఇస్తే అరే బాగుంది కదని పిల్లల స్ట్రెంత్ పెరిగేది, చదువుకోవడానికి ఇంట్రెస్ట్ పెరిగేది. మాస్టర్లు కూడా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కూడా చెప్పట్లేదు అని అంటున్నారు. వాళ్ళకైనా స్ట్రెంత్ కనబడితే చెప్తారు కదా, ఒకరిద్దరు కనబడితే వాళ్ళకే ఏం ఇంట్రెస్ట్ వస్తుంది? ఎక్కువ మంది కనబడేసరికి అరే బాగా వస్తున్నారు మనము చెప్పాలనే ఉత్సుకత ఏర్పడుతుంది. అరే మాకు గవర్నమెంట్ స్కూల్ ఇవన్నీ పథకాలు ఉన్నాయి రండి అని చెప్పి గవర్నమెంట్ టీచర్సే పిల్లల్ని రప్పించుకుంటారు. అలా కాకుండా అందరికీ ఇచ్చేది అంటే ఓట్లు పోతాయని భయంకి అందరికీ ఇచ్చేయడమా. మరి యోగి గారు ఏం చేశారు? గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి మాత్రమే గవర్నమెంట్ జాబ్స్ కి ఛాన్స్ ఇస్తామని కూడా చెప్పాడు. మరి ఇక్కడ కనీసం గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి ఇస్తామని అంటే అయిపోయాయి కదా, అందరికీ ఇస్తే వాళ్ళు ఎందుకు వస్తాడు? ఈ పైసలు తీసుకున్నాడు ప్రైవేట్ స్కూల్లో చదువు. మళ్ళీ టీచర్స్కి పని లేదు, టీచర్లు చెప్పట్లేదు అంటే ఎంతవరకు కరెక్ట్ అది? అలాగా అవి వేరే సబ్జెక్టు. సో ఇప్పుడు మోదీ గారి హయాంలో ఒక్కొక్కటిగా వాళ్ళు చెప్పాలనుకున్నది చేస్తారేమో. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు గారు కూటమిలో ఏర్పడిన బయటకు వచ్చిన తర్వాత కూడా మునుపటిలా కాదు, ఈసారి ఒప్పందం నిఖార్సైన ఒప్పందం చేసుకున్నాము అన్నట్టు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఖచ్చితంగా ఈసారి ఉంటుంది. ఆ ఒప్పందం లేకపోతే ఇంకా బీజేపీని ఎవరు నమ్మరు. అండ్ మోర్ ఓవర్ సౌత్ లో విస్తరించడానికి ఇంకా అవకాశమే ఉండదు. మెల్లమెల్లగా ఒక్కొక్కరిగా చేసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా సెంట్రల్ సపోర్ట్ ఉండి ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ ఉంటే ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు ఇదే హైదరాబాద్ మరి ఒకప్పుడు సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ అని తిండి పెట్టేస్తుందా, రైతుల కోసం చూడాలి కానీ అది కానీ ఇది కానీ అన్నారు. ఇప్పుడు ఏమైంది? ప్రతి ఒక్క ఇంట్లో సాఫ్ట్వేరే. ఇంకా అంటే 1,50,00,000 మంది అంటే అనధికారంగా అధికారంగా బతుకుతుంటే హైదరాబాద్ లో 80 లక్షల మంది ఐటీ మీద డిపెండ్ అయి బతుకుతున్నారు. కేవలం 80 లక్షల మంది అంటే ఎంత శాతం? అంటే ఆల్మోస్ట్ ఆల్ 55% ఒక హైదరాబాద్ లో. మరి దాన్ని బికాస్ ఆఫ్ అంటే ఈరోజు విస్తరించవచ్చు, దాని తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు డెవలప్ చేయొచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ బీజం నాటింది ఎప్పుడు? సైబర్ టవర్స్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అప్పుడు కదా. సో అట్లాగా బీజేపీ వాళ్ళు కూడా మెల్లమెల్లగా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లు కానీ లేదా ఈ కారిడార్ కాన్సెప్ట్లు కానీ, అసలు వాజ్పేయి గారికి ఎప్పుడు డ్రీమ్ ఉండేదంట, హైవేలు ఎలాగైతే విస్తరించామో నదుల అనుసంధానం కూడా అనుకున్నారు. అది ఇప్పటికీ బీజేపీ మైండ్లో ఉంది. బట్ ఎప్పుడు అవుతుందని తెలియదు. మెల్లమెల్లగా ఈ ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.